హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూస్తుంటే ఆర్సీబీనా ఆడింది చిన్నస్వామిలో అనేలాగా ఆడారు. చిన్నస్వామిలో 200 రాలేదు నిన్న మ్యాచ్. అది కూడా అంత ఫామ్లో ఉన్న బ్యాటర్స్, అంత ఫామ్లో ఉన్న ఆర్సీబీ డిసప్పాయింటెడ్ అనిపించింది నాకైతే. చాలా జీటీ బౌలింగ్ చాలా బాగా వేశారు, ఫీల్డింగ్ కూడా మంచి ఫీల్డింగ్ చేశారు. చాలా తక్కువకి రెస్ట్రిక్ట్ చేశారు ఆర్సీబీని. బ్యాటింగ్ విషయానికి వస్తే కోహ్లీ కొడతాడు అనుకోండి, చిన్నస్వామిలో మంచి రన్స్ వస్తాయి, కోహ్లీకి మంచి ఫామ్లోకి రావాలని నేను అనుకున్నా. బట్ సేమ్ పూర్ ఫామ్ అంతే కొనసాగుతూనే ఉంది. కొంచెం సేపు సాల్ట్ ఒక 6 కొట్టాడు భయ్య, స్టేడియం పైన పడ్డది 105 meters అట్లా. కానీ ఆ నెక్స్ట్ బాలే సిరాజ్ వికెట్ తీసిండు, బోల్డ్. అసలు ఇది ఒక సినిమాలా అయిపోయింది, స్క్రిప్ట్ లాగా. 6 కొట్టడం, ఆ నెక్స్ట్ బాల్ బోల్డ్ అయిపోయాడు. మామూలు 6 కాదు అది మాత్రం. చాలా హైప్ వచ్చేసింది ఫ్యాన్స్లో, ఒక ఎనర్జీ వచ్చింది ఆ 6 చూశాక. అది ఓకే అనిపించింది. బట్ ఇదారు అంత లేదు ఫామ్. లాస్ట్ మ్యాచెస్, ప్రీవియస్ మ్యాచెస్తో చూసుకుంటే ఇప్పుడు నేను అంత మంచిగా ఆడలేదు. మరి వాళ్ళు అడ్వాంటేజ్ ఉండాల్సింది ఆర్సీబీకి, ఎందుకంటే హోమ్ గ్రౌండ్. అసలు ఏం జరుగుతుంది, హోమ్ గ్రౌండ్లలో ఓడిపోతాం. మొన్న చెన్నై ఓడిపోయింది, అక్కడ చపాక్లో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బెంగళూరులో, ఇక్కడ ఎస్ఆర్హెచ్ హైదరాబాద్లో ఓడిపోయింది. అసలు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజెస్ వాడుకోలేకపోతున్నారు ఎవరు. ఎందుకంటే అడ్వాంటేజెస్ ఎందుకు వాడుకోవచ్చు అంటే, ఏ పిచ్ కావాలి, అవతల వాళ్ళు ఎలా ఉన్నారని వీళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు. అవతల వాళ్ళు స్పిన్నర్స్ మంచిగా వేస్తారనుకుంటే వీళ్ళు ఫేసర్స్కి ఉండే పిచ్ తీసుకోవచ్చు. అవతల వాళ్ళు ఫేసర్స్ మంచిగా వేస్తారని స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ ఉండే పిచ్చెస్ తీసుకోవచ్చు. ఆ రెండు బాగున్నాయి వాళ్ళు అనుకుంటే వీళ్ళకి ఏది నచ్చిద్ది, వీళ్ళు ఏది బాగా అడగలుగుతారు, రెడ్ సాయిలా, బౌన్స్ ఉండే పిచ్చా, స్పిన్ ఉండే పిచ్చా, ఏది కావాలో వీళ్ళు తీసుకోవచ్చు. ఆ అడ్వాంటేజ్ వీళ్ళకి ఉంటుంది హోమ్ గ్రౌండ్ కాబట్టి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ మేనేజ్మెంట్. కానీ అది కూడా యూజ్ చేసుకున్నారు, అది తీసుకున్నారా అట్లా వాళ్ళు చెక్ చేసుకున్నారు. పట్టిదారే చెక్ చేసుకుంటూ టాస్ ముందు కూడా వచ్చి అసలు పిచ్ ఏంది ఎంత అని చెప్పి పడ్డారు, వచ్చి చెక్ చేసుకుంటూ. అయినా సరే మరి అసలు 200 కూడా రాలేదు, చాలా తక్కువకి రెస్ట్రిక్ట్ చేశారు. అది గిల్ క్యాప్టెన్సీ ఒప్పుకోవాలి, బాగుంది. వైస్ కెప్టెన్ ఆఫ్ ఇండియా బాగా చేసిండు, మంచి క్యాప్టెన్సీ. బౌలింగ్లో సూపర్ వేసారు. సిరాజ్ మియా ఫస్ట్ బాల్ కోహ్లీకి వేస్తూ స్ట్రక్ అయిపోయిండు, తర్వాత వచ్చి మళ్ళీ మంచిగా వేసిండు బౌలింగ్. ఓకే, 3 వికెట్ తీసుకుండు. లాస్ట్ టైం సిరాజ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆర్సీబీలో చిన్నస్వామిలో వచ్చిందంట. సేమ్ మళ్ళీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం ఆపోజిట్ టీంలో వచ్చింది, ఆర్సీబీ పైన. ఆర్సీబీతో 7 సంవత్సరాలు ఆడి మళ్ళీ ఆర్సీబీ పైన వికెట్లు తీసుకుంటూ మంచిగా వేసిన బౌలింగ్ కూడా నచ్చింది నాకైతే. ఎలా వేస్తాడు, చాలా ఫన్నీ మీమ్స్ చూశాను నేను సోషల్ మీడియాలో. రన్స్ ఇస్తాడు, కోహ్లీ ముందే వేయలేడు, కోహ్లీని ఫస్ట్ బాల్ అవుట్ చేస్తాడు, ఇట్లా. కానీ బాగా వేసిండు. ఇది ఆర్సీబీ బ్యాటింగ్కి వస్తే. జీటీ బ్యాటింగ్లో గిల్ క్యాప్టెన్సీ ప్రెజరా నాకు అంత అర్థం కాలేదు, ఆడలేకపోతున్నాను. ఓకే, ఒక 6 కొట్టిండు, ఆ నెక్స్ట్ బాల్ సేమ్ గిల్ కూడా అవుట్ అయిపోయిండు. అసలు అర్థం కాలే, గిల్లు మంచి రన్స్ కొట్టాలి, ఓపెనర్గా వస్తుంటాడు. నెక్స్ట్ ఏంటంటే ఒక కాంట్రవర్సీ నడుస్తుంది, ఏంటంటే బట్లర్ అంత మంచిగా ఆడుతుండు, లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడిండు, ఈ మ్యాచ్ కూడా 76 సంథింగ్ కొట్టిండు. మరి బట్లర్ను ఓపెనర్గా ఎందుకు ఆడనివ్వట్లేదు? సాయి సుదర్శన్ స్పిన్ చాలా బాగా ఆడతాడు, సాయి సుదర్శన్ని 1 down తీసుకురావచ్చు. కానీ ఇది ఎందుకు చేయట్లేదు అనేది, ఇది బాగా రన్ అవుతుంది. బట్లర్ ఆర్ఆర్కి ఎన్నో మ్యాచ్లు ఓపెనర్గా దిగి మ్యాచ్ అయిపోయే వరకు ఉండి కూడా గెలిపించిండు. నిన్న అదే జరిగింది. 1 down వచ్చినా సరే 76 కొట్టి చాలా బాగా ఆడిండు, మంచి బ్యాటింగ్ చేసిండు. సాయి సుదర్శన్ 49 మీద అవుట్ అయ్యిండు. కొంచెం ఒక్క రన్ వచ్చింటే తన ఫామ్ అంతే కొనసాగుతూనే ఉంది. ఎనీవే అయినా సరే ఆ ఒక్క రన్ డోంట్ మ్యాటర్, బట్ బాగా ఆడిండు సాయి సుదర్శన్. అన్ని మ్యాచెస్ మంచిగా పర్ఫామ్ చేస్తుండు, కొంచెం స్లో ఆడుతుండు రన్ రేటు, బట్ గుడ్, మంచిగా ఉంది. ఇది నిన్న మ్యాచ్ గురించి అయితే చూసుకుంటే. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నాకు కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది, ఫియర్లెస్గా చెప్పడానికి నాకు అదొక బూస్ట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేస్తే ఈరోజు జరగబోయే మ్యాచ్ ప్రివ్యూ ఇది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ కోల్కతాలో ఆడబోతున్నారు. హర్షిత్ రాణా, సోషల్ మీడియా మొత్తం రన్ అవుతున్న టాపిక్ హర్షిత్ రాణా కిస్. ఇప్పుడు దాని రివెంజ్ మ్యాచ్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ తీసుకున్నారు. ఈరోజు ఎలా ఆడతారు? కోల్కతాలో ఇంతకుముందు ఆడిన మ్యాచెస్, లాస్ట్ ఇయర్ ఆడిన మ్యాచెస్ హైదరాబాద్ ఓడిపోయారు అక్కడ. ఇప్పుడు ప్లేయర్స్ కేకేఆర్లో ఫామ్లో లేరు. ఎస్ఆర్హెచ్ అదే టీం, ఒక 2-3 చేంజెస్ అంతే. ఎస్ఆర్హెచ్ మంచి ఫామ్లో ఉన్నారు. 2 మ్యాచెస్ ఓడిపోయినా ప్యాట్ కమిన్స్ చెప్పింది మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో, ఒక వీడియో రిలీజ్ అయింది. 160, 170, 150 కొట్టినా సరే
మీరు అదే అగ్రెషన్తో ఆడండి, అదే ఫ్రీడమ్తో ఆడండి, అంతే ఆడండి అని చెప్పి కెప్టెన్ మంచి ఫ్రీడమ్ ఇస్తుండే వాళ్ళకి. ఈ మ్యాచెస్ నాకు తెలిసి బ్యాటింగ్ పిచ్ హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది పక్క. అంత ఫ్రీడమ్ ఇచ్చాక నాకు తెలిసి 2 మ్యాచెస్ ఓడిపోయాక కెప్టెన్ క్లాస్ బిగుతాడు, అసలు ఎందుకు ఆడుతారు ఇది, కానీ అంతే ఆడండి, అగ్రెషన్తోనే ఆడండి, అవుట్ అయినా ఏం కాదని చెప్పే కెప్టెన్, ఎస్ఆర్హెచ్ కెప్టెన్. నాకు తెలిసి ఈ మ్యాచ్ మంచి స్కోరింగ్ వచ్చింది. కేకేఆర్కి వచ్చేస్తే హర్షిత్ రాణా కిస్ టాపిక్ ఏం జరిగింది, రివెంజ్ తీర్చుకుంటారా లేదా చూడాలి. లాస్ట్ ఇయర్ వీళ్ళే ఫైనలిస్టులు, చూడాలి ఫైనలిస్టులు మ్యాచ్. ఇప్పుడు నాకు తెలిసి కేకేఆర్లో అంత ఫామ్లో లేరు కాబట్టి ఈరోజు అడ్వాంటేజ్ బ్యాటింగ్ పిచ్, గెలిచే ఛాన్సెస్ హైదరాబాద్కి ఎక్కువ ఉంటాయని నేను అనుకున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.